టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు బాగా సంతోషంతో మీకు ఒక ముచ్చట చెప్పడానికి షేర్ చేసుకోనికి వచ్చిన అనమాట. యాక్చువల్గా రీసెంట్గా మొన్న వారం మనము లైవ్ జర్నీలో చేసిన ఒక ప్రోగ్రామ్ మీరు అందరు బాగా చూసిండ్రు. అంటే నిజంగా ఎంతో కష్టంతో ఎంతో బాధతోని మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఫలితం దక్కితే, అంటే వచ్చిన దానికి అంత దూరం వచ్చి అంటే అంత బాధలుండి ఎవరు గుర్తుకు రారు ఆ టైంలో మనకి. అలాంటి టైంలో కూడా సుమన్ టీవీ మాకుంది అని నమ్మి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడమే మేము పెట్టుకున్న అజెండా. సో అది చేసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే జరిగింది. ఎస్, మొన్న ఒక వ్యక్తి ప్లాట్కి సంబంధించిన పైసలన్నీ ఇచ్చేసిండు, కానీ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి ఆల్మోస్ట్ 10 months ఆయనని తిప్పుకున్నారు. అసలు ఎవరు ఫోన్లు ఎత్తలేదు, రెస్పాండ్ కాలేదు. ఆయనకేమో ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో సుమన్ టీవీకి వచ్చిండు. అలాంటి వ్యక్తికి న్యాయం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆ 2 రోజులల్లా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించేసిరట. సో ఆ రిజిస్ట్రేషన్ ఇవాళ అయ్యింది. ఆ రిజిస్ట్రేషన్ కాగానే పాపం ఎంతో సంతోషంతో స్వీట్ డబ్బా పట్టుకొని మా ఆఫీస్కి వచ్చిండు. ఆయన సంతోషం చూస్తే మాకు ఎంతో సంతోషమైంది. మాకే అంటే కేవలం ప్రోగ్రామ్ చేసే మా టీం అందరే కాకుండా ఆఫీస్లో ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు. సో దాంట్లో ఆ విజయంలో మీకు కూడా హ్యాండ్ ఉంది కాబట్టి ఆ వంతుని మీకు కూడా ఇవ్వాలనే, అంటే ఆ క్రెడిట్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఈ ముచ్చట పట్టుకొని మేము ముంగడికి వచ్చిన. సో ఇంకొంచెం మీకు యాడ్ చేయడానికి ఒక చిన్న క్లిప్పింగ్ వేస్తాం చూడండి. మొన్న వారం మనం టెలికాస్ట్ చేసిన ప్రోగ్రాము. నాకు ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఫ్లాట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇప్పటివరకు కూడా మొత్తం పూర్తి పేమెంట్ కట్టించుకొని 45 లక్షలు 10 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా మీకు రిజిస్ట్రేషన్ రేపు అయిపోతుంది, ఈరోజు పేమెంట్ మొత్తం ఆఫీస్లోనే క్లియర్ చేయాలి. అందుట్లో పనిచేసే మేనేజింగ్ డైరెక్టర్ మా రిలేటివ్, మా దగ్గర రిలేటివ్, అతని ద్వారా మేము అప్రోచ్ అయ్యాము. 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నాడు. చేపిస్తా అని చెప్పేసి నేను కూడా రెడీగా చేసుకున్నాను. నీది ముందు ప్రయారిటీకి చేసి పెడతాను, రేపు 10కి నీ రిజిస్ట్రేషను, ఈరోజు పేమెంట్ మొత్తం కట్టేస్తున్నాను, డ్రాఫ్ట్ కూడా రెడీ అయిందని చెప్పేసి పెట్టాడు. చలానా కూడా పెట్టాడు. ఆ ఉద్దేశంతో నేను కూడా ట్రాన్సాక్షన్ మొత్తం చేసేసాను. చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా రమ్మంటాడు కాల్ వస్తుందామని. సారీ అలా ఈరోజు బిజీగా ఉన్నారు, 2 days తర్వాత పెడతా అన్నారు, నీదే ఫస్ట్ అయిద్దని చెప్పి అట్లా పెండింగ్ పడ్డది. ఇంతవరకు కూడా ఇంకా అది పెండింగ్. సరేనండి. సో చూసిండ్రు కదా, ఏదో నోటి మాటకి మేము ఇట్లా చెప్తే మేము ఎందుకు నమ్మాలి అని మీకు కూడా అనిపిస్తుంది. అందుకోసమే ఆయనతో పాటు తోడుకు వచ్చిన వాళ్ళ సర్పంచ్ ఆయన కూడా ఈయనకి బాగా సపోర్ట్ చేసిండు ఆ రోజు. సో ఈరోజు ఆయన వెనకాల ఉన్నాడు. ఆయన ఈరోజు కూడా ఆ రోజు కూడా ఎప్పుడూ వెనుకున్నాడు కాబట్టి మాట్లాడడానికి కూడా వచ్చిండు. సో వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి జరిగింది చెప్పమన్నాము. సో అది మీకు చూపిస్తాం చూడండి. ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. కొంతకాలంగా నేను ఫ్లాట్ రిజిస్ట్రేషన్ గురించి తిరిగి అమౌంట్ కట్టి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాక తిరిగి ఇబ్బంది పడుతుంటే, అదే సమయంలో మా ఊరి సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు సహకారంతో మన సుమన్ టీవీ వాళ్ళని ఆశ్రయించాము. సుమన్ టీవీ వాళ్ళు దీన్ని శనివారం నాడు ప్రసారం చేయగా స్పందించి నాకు రిజిస్ట్రేషను చేశారు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆనందంగా. కనుక సుమన్ టీవీ వాళ్ళకి, ఆ టీం ఎండి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయలేదని పెద్దమునగాలకు చెందిన సురోజ్ కిరణ్ కంప్లైంట్ చేస్తే సుమన్ టీవీ వారు వెంటనే స్పందించి మొన్న శనివారం రోజు కథనం వేశారు. నేను ఆ గ్రామ సర్పంచ్గా నేను కూడా దాంట్లో పాల్గొన్నా. వెంటనే ఫోన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి, మండే రోజు చేస్తామని చెప్పి పిలిచారు. ఆ మాట ప్రకారం ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. 45 లక్షల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ కావట్లేదని బాధపడుతున్నటువంటి సురోజ్ కిరణ్కి సుమన్ టీవీ అండగా నిలిచి ఈరోజు రిజిస్ట్రేషన్ కావడం చాలా సంతోషకరం. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలానే సుమన్ టీవీ పేదల పక్షాన ప్రశ్నించి పేదవాళ్ళ కష్టాన్ని తీర్చే టీవీగా చాలా మంచి పేరు, చాలా గొప్పగా ఈరోజు చాలా సంతోషంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే వాళ్ళు వచ్చినప్పుడు కడుపు నిండిపోయిందబ్బా. అసలు ఇవాళకి జాలనిపించింది మాకు. నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలన్న ఒక ఉత్సాహం వచ్చింది. ఇంకా ఎన్నో సాధించాలి, ఇలాంటి సక్సెస్ మీట్స్ ఎన్నో మనం పెట్టుకోవాలి అని అనిపించింది. మేము మాత్రమే కాదు, చూసిన మీ అందరూ కూడా సంతోషించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే ఇలాంటి సక్సెస్లు మేము ఏం చేయలేం. మీ సపోర్ట్ 100% కావాలి. అండ్ దాంతోపాటు మనం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ పలానా వెంచర్ చేస్తున్న వాళ్ళు కూడా 2 రోజులలో చేపిస్తామని మనకు మాట ఇచ్చిండ్రు.
గతంలో ఆ బాధితుడికి ఎన్నిసార్లు మాట ఇచ్చినా చేయలేకపోయినరు. బట్ మనకి అంటే సుమన్ టీవీకి మాట ఇచ్చినందుకు, మా మాట మీద మర్యాద ఉంచి ఆ పని చేసి పెట్టినందుకు, రిజిస్ట్రేషన్ వెంటనే చేయించినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ చూస్తున్న ప్రేక్షకులతో పాటు మనకి ఎప్పుడు ఇద్దరు గెస్ట్లు ఉంటారు కదా మన ప్రోగ్రాంలో, ప్రియా చౌదరి అమ్మ అండ్ మన నాగేశ్వరరావు పూజారి గారు. సో వాళ్ళిద్దరికీ కూడా చాలా థ్యాంక్స్. అంటే ప్రతి ఒక్కరు టీమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి టెన్షన్లు ఏ ఉన్నా కూడా మీకు, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మీకు ఎవరితోని పరేషాన్ అయినా, దేనితోని పరేషాన్ అయినా మీకు సుమన్ టీవీ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు ఏదైనా టెన్షన్ ఉండి మీ దిక్కు న్యాయం ఉంటే ఆ న్యాయం కోసం పోరాడేటందుకు మేమున్నాం. మీరు రావచ్చు సుమన్ టీవీకి అండ్ చూస్తూనే ఉండండి లైవ్ జర్నీ.